కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. నెల్లూరు రోడ్లలో అలా వస్తున్నప్పుడు కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఆ వాహనాల మీద ఒక విచిత్రమైనటువంటి హంసల బొమ్మలు, మంచి డెకరేషన్, ఇటువైపు నుంచి ఒక హంస, ఇటువైపు నుంచి ఒక హంస, అలాగే మధ్యలో పెట్టెలుగా ఉండి ఫుల్లీ డెకరేటెడ్. ఈ డెకరేటెడ్తో పాటు వెనకాలకు అలా పెట్టేసి మధ్యలో ఒక బాక్స్ పెట్టడానికి ఒక ప్లేస్ ఉంచి కొన్ని వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి ఈ వాహనాలు. అయితే ఈ మధ్య కాలంలో ఈ వాహనాలు కనిపించలేదు. ఏంటబ్బా ఎందుకని ఈ వాహనాలు కనిపించలేదని ఒక ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, డిమాండ్ అండి, సీజన్ కదా, డిమాండ్ అండి అంటున్నాడు. ఏంటా సీజన్, ఏంటా వాహనం, అసలు ఈ వాహనాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ మీరు రోజు చూస్తున్నటువంటి వాహనాలు. ఈ వాహనమే డెత్ వెహికల్, మృత్యు శకటం. ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ వాహనాలు వస్తున్నాయి. వెంటనే వాళ్ళ దగ్గరికే మీరు వెళ్తున్నారు, బుక్ చేసుకున్న తర్వాత పలానా టైంలో రండి అని చెబుతున్నారు. వచ్చిన తర్వాత ఈ వాహనాలు మీ కళ్ళెదురుగా ప్రత్యక్షం అవుతా ఉన్నాయి. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కని మాటను చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఈరోజు ఈ ప్రసంగం వింటున్నటువంటి నీవు రేపో మాపో చచ్చిపోతావు, అందులో డౌటే లేదు. ఎందుకని? బైబిల్ చెబుతుంది, ఏలయనగా మరణము అందరికీ వచ్చునంటే అందులో నువ్వు కూడా చచ్చిపోతావు, రేపో మాపో చచ్చిపోతావు కాబట్టి దేవుడు ముందుగానే చెబుతున్నాడు, విందు జరుగుతున్న ఇల్లు వద్దు, ఏం నేర్చుకోవక. ప్రలాపించుచున్న వారు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చచ్చిపోయిన ఇళ్ళు ఉన్నాయా అక్కడికి వెళ్ళు. ఆ చచ్చిపోయిన ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్నెన్నో సంగతులు నీకు అర్థమవుతుంది. అక్కడికి పొమ్మంటున్నాడు దేవుడు. ఎందుకనంటే నువ్వు చచ్చిపోతావు కాబట్టి. అక్కడ కాకుండా వేరే దగ్గరికి పోతే నీ మైండ్ అంతా పాడైపోతుంది. వాళ్ళు నగలేసుకున్నారు, నాకు లేదే అని అంటావు, ఒక ఏడుపు. వాళ్ళు బాగున్నారు, నేను బాగలేదంటావు, అదొక ఏడుపు. వాళ్ళు బాగా చూసుకున్నారు, వీళ్ళు బాగా చూడలేదంటావు, అదొక ఏడుపు. వాళ్ళు డైమండ్ తెచ్చుకున్నారు, నా దగ్గర డైమండ్ లేదంటావు, అదొక ఏడుపు. వాళ్ళు కారులో వచ్చారు, నేను మామూలుగా వచ్చానంటావు, ఇదొక ఏడుపు. ఈ ఏడుపులు కాదు కావాల్సింది. ఈ ఏడుపులని ఎక్కడ వస్తాయి అంటే పెళ్లి దగ్గరికి వెళ్తే ఈ ఏడుపు, సంతోషం దగ్గరికి వెళ్తే ఈ ఏడుపు. సంతోషం దగ్గరికి పోతే అందరూ సంతోషంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? పొరపాటు. సంతోషం దగ్గరికి వెళ్ళినప్పుడు, విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు విందులో కాసేపు సంతోషంగా ఉంటారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంతా కడుపు మంట. ఇంటికి వచ్చిన తర్వాత అంతా వాడు అలా ఉండేవాడండి, ఇప్పుడు ఎదిగిపోయాడండి, వాడు ఇల్లు కట్టేశాడు, నేను అలాగే ఉండిపోయాను, వాడు బాగా సంపాదించేశాడు, నా దగ్గర ఏమి లేకుండా పోయింది, వాడు బాగా డెవలప్ అయ్యాడు, 4 రూపాయలు సంపాదించాడు, నేను ఏమి సంపాదించలేకపోయాను, వాళ్ళు అందరినీ బాగా చూసుకున్నాడు, నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఎక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేను ఏదో ఒకటి చేయాలి, నేను కూడా బంగారం సంపాదించాలి, నేను కూడా మెడంతా బంగారంతో నింపాలి. ఈ నింపాలని అనుకో వెంటనే ఇంకా టార్చర్ మొదలు పెడతాం. ఏవండి తెండి, అది తెండి, ఇది తెండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ 20,000 అంట, నాకు కూడా ఇప్పుడు 25,000 డ్రెస్ కావాలని చెప్పి నువ్వు సనగటం మొదలు పెడతాం. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఈ పనికి మాలిన ఇవన్నీ నీ దగ్గరికి వచ్చింది. వెళ్ళిన రోజు బాగానే ఉన్నారు, వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఇక నుంచి నీకు విందు లేదు, ఏమీ లేదు, ప్రతిరోజు రోదనే. ఎందుకంటే విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు జీవితానికి సంబంధించింది ఏదీ రాలేదు. విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు డెకరేషన్ చూసావు, నాకు కూడా ఇలాగే ఉండాలనుకున్నా. విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళావు, నేను కూడా ఎప్పటికైనా ఇలాంటి వాటిని నేను కూడా చేయాలని నువ్వు మనసు పెట్టుకున్నావు. నీ తాహతుకు మించి ఏదో చేయాలని చెప్పి జీవితంలో సంకనాగిపోతాం. అందుకే బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని మనం ఘాటుగా మాట్లాడుకోవాలి. దేవుడే చెబుతున్నాడు, నువ్వు చచ్చిపోతావు కాబట్టి మనసు మార్చుకో.
చస్తావు కాబట్టి విందు దగ్గరికి కాదు పోవాల్సింది. చస్తావు కాబట్టి పోవాల్సింది ఎక్కడికో తెలుసా? ప్రలాపించుచున్న వారి దగ్గరికి వెళ్ళు. అప్పుడు యథార్థంగా మాట్లాడతావు. ఒరిజినాలిటీ అప్పుడు బయటకు వచ్చింది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అప్పుడు వచ్చింది. విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి వెళ్తే నీకు లేనిపోనివన్నీ నీ మైండ్లో వచ్చి నిన్ను చెడగొడతా ఉంటాయి. ఎంతమంది పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత సంతోషంగా లేకుండా ఇళ్లలో గొడవలు జరిగినాయో మీరు చూడలేదా? మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎంతమంది విందు జరుగుతున్న విందులకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇళ్లలో కొట్టుకోలేదా? మీరు చూడలేదా? మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ విందు దగ్గరికి వెళ్ళటం వల్లే వచ్చింది. విందు దగ్గరికి వెళ్ళటం వల్లే వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ప్రలాపించుచున్న వారి దగ్గరికి వెళ్ళండి. ఎందుకనంటే అందరూ చచ్చిపోతారు, నువ్వు కూడా చచ్చిపోతావు. నీ చావుకు ముందే నువ్వు కొన్ని ప్లాన్ చేయాలి. నీ చావుకు ముందే కొన్ని ప్లాన్ చేయాలి. అదే ఒకవేళ చావు దగ్గరికి వెళ్ళావనుకో నీ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. ఎలాంటిదో తెలుసా? వాళ్ళు చనిపోయారు, మరి నీ సంగతి? నేను చనిపోతాను. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు పూడ్చిపెట్టాలి. దానికోసం అక్కడ గుంట తవ్వుతున్నారు. మరి నువ్వు చేస్తే నీకోసం కూడా గుంట తవ్వరా? నీకోసం కూడా గుంట తవ్వుతారే. ఎలాంటి గుంట? ఎక్కడ తవ్వుతారు? వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సమాధి పాలరాయితో కట్టించారు. మరి నువ్వు చచ్చిపోతే నీ సమాధిని పాలరాయితో కట్టించాలా వద్దా? వాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీని చూడటానికి 100 మంది వచ్చారు. మరి నువ్వు చచ్చిపోతే ఎవరు రాకుండా దిక్కులేని శవంగా ఉంటావా? దిక్కులేని శవంగా ఉండి ఆ బతికెందుకు? నువ్వు చచ్చిపోతే 10 మంది రావాలా వద్దా? నువ్వు చచ్చిపోతే అయ్యో మంచోడండి, కష్టపడ్డాడండి అని చెప్పి రావాల్సిన వాళ్ళు రావాలా వద్దా? రావాలి కదా. ఈ మధ్య కాలంలో ఒక ప్రలాపించుచున్న ఇంటి దగ్గరికి వెళ్ళాను. డెడ్ బాడీ ఉంది, వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదు. కనీసం ఆ రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా అలా వచ్చి అలా చూసి పోతారేమో అనుకుంటే ఎవరో రావట్లేదు, ఎవరో చూడలేదు. దూరం నుంచి అటు నుంచి అట్టే వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటా ఈ కర్మ? ఏంటా ఈ కర్మ అంటే ఆయన బ్రతుకున్న రోజులు అలా బతికాడు. బ్రతుకున్న రోజుల్లో ఆయన బహు చెడ్డగా బతికాడు. ఎందుకనంటే బ్రతుకున్న రోజులంతా విందులు చుట్టూ తిరిగాడు, విందులు చుట్టూ తిరిగాడు. అక్కడ పోతే అక్కడ బిర్యానీ, ఎక్కడ పోతే ఎక్కడ బిర్యానీ, అక్కడ పోతే అక్కడ పార్టీ, ఎక్కడ పోతే ఎక్కడ పార్టీ అని చెప్పి పార్టీల చుట్టూ విందుల చుట్టూ తిరిగాడే కానీ ప్రలాపించుతున్న ఒక ఇంటి దగ్గర కన్నా పోయినట్టయితే ఆయన మనసు ఎప్పుడో మారేది. ఆయన బ్రతికి ఎప్పుడో బాగుండేది. పార్టీలకైతే అందరూ వచ్చారు కానీ సస్తే ఎవడో రాలేదు. ఎవడో రాకపోయేసరికి దిక్కుమాలిన బతుకు, దిక్కుమాలిన బతుకు. ఇలాంటివి దేవుడు మనకు అప్పుడప్పుడు మనకి క్రిస్టల్ క్లియర్గా చెబుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇలా చనిపోయిన తర్వాత ఇలాంటి వాహనాలు వస్తాయి. ఆ వాహనాలు ఏంటో తెలుసా? మృత్యు శకటం, మృత్యు శకటం. చనిపోగానే ఫస్ట్ జనాలందరూ వెతికేది అదే. ఇందాక రోడ్డు మీద వచ్చేటప్పుడు చూసామే, హంస బొమ్మేసి ఉంది, డెకరేట్ చేసి ఉంది, చాలా గొప్పగా చేశారే. ఇలాంటి వాహనం చూడంగానే మృత్యు శకటం, మృత్యు శకటం. చూడంగానే మీ మైండ్లోకి రావాలి, ఏదో ఒకరోజు నువ్వు కూడా ఎక్కాలి, ఏదో ఒకరోజు ఆ వాహనం మీద నువ్వు ఎక్కాలి. నీకోసం ఆ వాహనాన్ని ఏదో ఒకరోజు పిలుస్తారనే మైండ్ నీలో ఉందా? నీకు రావాలి. ఇలాంటివి రావాలంటే ప్రలాపించుతున్న వారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెబుతూ ఉంటే అప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత ఆ వాహనం వస్తుందా రాదు? ఒక ఆయన అంటున్నాడు, ఈ మధ్య బుకింగ్స్ ఎక్కువైపోయినాయి అంట. బుకింగ్స్ ఎక్కువైపోయినాయి అని అంట. ఎందుకు ఎక్కువైపోయినాయి అని అంటే ఆయన అన్నాడు, ఇది విపరీతంగా చచ్చిపోతున్నారండి, ఈ మధ్య విపరీతంగా చచ్చిపోతున్నారండి. ఇదివరకు అంటే ఒక సీజన్ ఉండేది, ఇప్పుడు సీజన్ లేదండి. సీజన్తో సంబంధం లేకుండా జనాలు విపరీతంగా పోతున్నారంట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు సమయము కలదు. వాట్ ఏ వండర్ఫుల్ మాట. పుట్టడానికి సమయం, బర్త్డే దేవుడు డిసైడ్ చేశాడు, ఈ లోకానికి వచ్చేసావు, అది నీ చేతుల్లో లేదు. చచ్చిపోవడానికి కూడా సమయం, అయితే ఈ చచ్చే సమయం గురించి నేను ఎప్పుడు మనసు పెట్టలేదు. చావటానికి కూడా సీజన్ ఉందా? ఉంది. చావటానికి కూడా సీజన్ ఉందా? ఉంది. కరోనా వచ్చింది, ఎలా రాలిపోయారు జనం, సీజనల్గా ఎగిరిపోయారు జనం. రోగాలు వచ్చినాయి, ఎట్లా చచ్చిపోయారు జనం, సీజనల్గా ఎగిరిపోయారు జనం. ప్రతి దానికి దేవుడు ఒక సీజన్ పెట్టాడు. నీకు కూడా దేవుడు ఒక సీజన్ పెట్టాడు. ఏంటా సీజను? చచ్చిపోయే సీజన్.
ఎండాకాలం రాగానే అందరూ అంటారు మామిడి పళ్ళు ఎండాకాలంలో ఎందుకు వచ్చినాయి? సీజనల్ ఫ్రూట్స్. ఎండాకాలం వస్తే మామిడి పళ్ళు రావాలి, ఎండాకాలం వస్తే పుచ్చకాయలు రావాలి, ఎండాకాలం వస్తే ఎండాకాలంలో మాత్రమే వచ్చే ఫ్రూట్స్ రావాలి, ఎండాకాలం వస్తే ఎండాకాలంలో మాత్రమే వచ్చే వెజిటబుల్స్ రావాలి. మరి చలికాలం వస్తే సీతాఫలాలు చలికాలంలో రావాలి, శీతాకాలంలో మాత్రమే వచ్చే ఫ్రూట్స్ శీతాకాలంలో రావాలి, రైనీ సీజన్లో వచ్చి రైనీ సీజన్లో మాత్రమే రావాలి. ఈ సీజన్కి ఆ సీజన్ని దేవుడు పెట్టేసి ప్రకృతి మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సీజన్ దాని సమయంలో ఇది వస్తుంది, ఎండాకాలంలో ఇది వస్తుంది, వర్షాకాలంలో ఇది వస్తుంది, చలికాలంలో ఇది వస్తుంది. ఏ కాలానికి ఆ కాలంలో వస్తూ ఉంటే మరి చావు గురించి వీళ్ళు అంటున్నారు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినాయని. వాహనాలు దొరకటం లేదంట, మృత్యు శకటాలు. ఈ డెత్ వెహికల్స్ దొరకట్లేదంట. ఈ డెత్ వెహికల్స్ ఏం చేస్తున్నాయి? ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి నేను తీసుకెళ్తాను. ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి తీసుకెళ్లే ఈ డెత్ వెహికల్స్ ఎలా తీసుకెళ్తున్నాయో తెలుసా? వెళ్ళంగానే ఒక డెకరేషన్, బంతి పూలు తీసుకొచ్చి, గులాబీ పూలు తీసుకొచ్చి, మల్లెపూలు తీసుకొచ్చి, ఈ పూలన్నిటినీ కలిపి ఒక అద్భుతంగా సెంటు కొట్టి ఈ పూలన్నిటినీ అక్కడ పూలతో డెకరేట్ చేసి ఆ పూల మీద చచ్చిపోయినటువంటి నీ శవాన్ని అక్కడ పెట్టి ఫార్మాలిటీస్ అన్ని జరిగించి చచ్చిపోయిన ఆ శవానికి స్నానం చేయించి, ఆ స్నానం చేయించేటప్పుడు కూడా అక్కడ డైలాగ్, ఈయనకి సంతూర్ సబ్బు అంటే ఇష్టమండి, సంతూర్తోనే స్నానం చేయించాలి, ఈయనకి పలానా పర్ఫ్యూమ్ అంటే ఇష్టమండి, ఈ పర్ఫ్యూమే కొట్టాలి, ఈయనకి పాండ్స్ పౌడర్ అంటే ఇష్టమండి, పాండ్స్ పౌడరే కొట్టాలి, ఈయనకి ఆ తెల్ల షర్ట్ అంటే భలే ఇష్టమండి, ఆ తెల్ల షర్టే వేయాలి, ఈయనకి ఫలానా ప్యాంట్ అంటే ఇష్టమండి, ఈ ప్యాంటే వేయాలి. ఇవన్నీ వేసి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు కావాల్సిన నీ వేసి నిన్ను ఒక పెట్టెలో ప్యాక్ చేస్తున్నారే. ఈ ప్యాక్ చేసిన తర్వాత పూలతో నింపేసి దానిని ఆ మృత్యు శకటం ఎక్కిస్తున్నారే. మృత్యు శకటం ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి పూలు జల్లుకుంటూ పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ ఒక ఆర్కెస్ట్రా తడి నుంచి అటు పోతా ఉన్నారే డప్పుల సౌండ్లో. ఈ డప్పుల సౌండ్లో పోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది మృత్యు శకటం? ఇంటి దగ్గర నుంచే శ్మశానం దాకా వెళ్తుంది. ఉన్నవాడైతే వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ధనవంతుడు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ మృత్యు శకటం దాని కొరకు నువ్వు ప్లాన్ చేసుకున్నావు, మృత్యు శకటాన్ని బుక్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కిన తర్వాత పోతా ఉండవు. ఒకవేళ డబ్బు లేనివాడి సంగతి అయితే ఆ మృత్యు శకటం ఎక్కడానికి కూడా వాడికి అర్హత లేదు, అంత డబ్బులు లేవు, అంత స్తోమత లేదు. కాబట్టి చచ్చిపోగానే తీసుకెళ్ళి ఎక్కడో చోట పాత పెట్టేస్తుంది. తొందరగా పాత పెట్టేంటారని చెప్పి అలాగే మోసుకుంటూ మామూలుగా భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్ళి అక్కడే పడేసి వస్తున్నారు. ఎందుకని? డబ్బులు లేవు. ఉన్నవాడికైతే మృత్యు శకటం రావాలి, డెత్ వెహికల్స్ రావాలి. ఈ వెహికల్స్ బుకింగ్ కోసం వెళ్తే ఒక ఆయన అంటున్నాడు సీజన్ అండి వెహికల్స్ లేవని. దీంతో పాటు ఏమన్నాడు తెలుసు? ఆశ్చర్యపరిచే మాట, ముందుగానే బుక్ చేసుకోవాలండి. చావేమన్నా నీకు చెప్పు వచ్చిద్దా ముందుగా బుక్ చేసుకోవటానికి? ఫలానా రోజు ఫలానా టైంలో ఫలానా టైంకి ఈ టైంకే పెళ్లికి ముహూర్తాలు పెట్టినట్టుగా ఈ ముహూర్తంలోనే చచ్చిపోతామని చెప్పి ఎవరైనా చెప్పారా నీకు? ఆయన చూడండి ఎంత ఫులిష్గా మాట్లాడుతున్నారు. ముందుగా బుక్ చేసుకోవాలండి, లేకపోతే దొరకవండి ఈ వాహనాలు. ముందుగా బుక్ చేసుకోవాలి. ఎవరితో పెట్టించాలి ముహూర్తాలు? వేపనోడిని తీసుకొచ్చి ముహూర్తాలు ఏమైనా పెట్టించాలా? అవసరం లేదే. ఎందుకనంటే చావు అందరికి వచ్చింది, నీకు చెప్పకుండా వచ్చింది. నిన్ను అడిగి రాదు, నీ పర్మిషన్ తీసుకుని రాదు, నీ దగ్గర పర్మిషన్ తీసుకుని నీ దగ్గర సంతకం పెట్టించుకుని రాదు చావు. ఇలా రాదు కాబట్టి దేవుడు చెబుతున్నాడు ఆలోచించండి. ఇలాంటి ప్రసంగం ద్వారా నువ్వు ఆలోచించాలి. చచ్చిపోతావు కాబట్టి చచ్చిపోయిన తర్వాత నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు అంటే ఈ వాహనం వస్తుందా ఎంక్వైరీ. వాహనం ఎక్కిన తర్వాత నేను తీసుకెళ్ళి చివరికి ఏం చేశారు? ఆ సమాధిలో పెట్టేసి గుంట తవ్వారు, 6 అడుగుల గుంట తవ్వారు. ఆ గుంటలో మట్టి అలా వేసి అలా వదిలేశారు. దాంతో ఈ చాప్టర్ క్లోజ్. మృత్యు శకటం, డెత్ వెహికల్ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్నో శ్మశానం దాకా తీసుకెళ్ళి. మరి లేనోడికి ఆ డెత్ వెహికల్ లేదే. డెత్ వెహికల్ లేకుండానే అదే శ్మశానానికి తీసుకెళ్ళి పడేశారు. ఒకవేళ దిక్కు దివానా లేదనుకోండి, ఏం చేస్తారు? మున్సిపాలిటీ కుక్కలు వచ్చి తినేస్తుంది, రాబందులు వచ్చి తినేస్తుంది. కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్
ఏమవుతున్నాయో తెలుసా? అక్కడికక్కడే కుళ్ళిపోయి పురుగులు పట్టి అలాగే మట్టిలో కలిసిపోతా ఉన్నాయి. డెత్ వెహికల్ రాలేదా? రాలేదు. బుక్ చేశారా? చేయటానికి ఎవరు ఉన్నారా? లేరు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కానీ డబ్బులు ఉన్నాయా? లేవు. ఇది పేదవాళ్ళ సంగతి. మరి డెత్ వెహికల్ అంటే ఇది అనుకున్నావా? కాదు. ధనవంతుడు ప్లాన్ చేసే డెత్ వెహికల్ ఇది. సమాధి కార్యక్రమం ఘనంగా ఉండాలని చెప్పి సమాధి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇలాంటి వెహికల్ కావాలని చెప్పి నువ్వు కోరుకుంటుంటే బైబిల్ గ్రంథం చదువుతా ఉంటే ఒక ఆశ్చర్యపరిచే సంగతి. భూలోకంలో ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఓదా రంగు బట్టలు వేసుకుని రోజు తిరుగుతూ ఉండేవాడు. స్టైలిష్గా బతికేవాడు, గొప్పగా బతికేవాడు, డబ్బాలు చెప్పుకుంటూ బతికేవాడు. నా దగ్గర అంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, నేను ఎంత సేవ్ చేశాను, నేను ఎంత సంపాదించాను, ఇన్ని పొలాలు కొన్నాను, ఇన్ని స్థలాలు కొన్నాను, ఎంత సంపాదించాను, నాకుంది, నా కొడుకుంది, నా మనవడుకుంది, మా మనవడులకు ఉంది, వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా దగ్గర 1/2 డజన్ కార్లు ఉంది, నా దగ్గర బెంజ్ కారు ఉంది, నేను అది కొన్నాను ఇది కొన్నానని చెప్పి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా మాట్లాడి తిరుగుతున్న ఒక పేదవాడు కూడా ఉన్నాడు పక్కనే. తిందామంటే డబ్బులు లేవు, ఏదైనా కొనుక్కుందామంటే డబ్బులు లేవు, ఆహారం కావాలంటే తృప్తికరమైన ఆహారం లేదు. వాళ్ళు ఏదో ఒక ముద్ద పెడితే తినేవాడు. ధనవంతుడు తినగా మిగిలిపోయినటువంటి ఆ బ్రెడ్ మొక్కలు ఉంటే ఆ మొక్కలతోనే ఆకలి తీర్చుకోవాలని చెప్పి తన కడుపుని పోషించుకోవడం కొరకు ప్రయత్నం చేసినాం. ఇలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా? ధనవంతుడు రోజు విందులు అటెండ్ అయ్యి మైండ్ చెడిపోయింది. ధనవంతుడు చెడిపోయింది కాబట్టే చనిపోయిన తర్వాత తన సమాధి కార్యక్రమం, ఆ సమాధి కార్యక్రమం రిచ్గా జరుగుతుందని ఒక ఫీలింగ్లో ఉన్నాడు. ఈ రిచ్గా జరుగుతుందనే ఫీలింగ్లో ఉండిపోయి చనిపోయిన తర్వాత మృత్యు శకటం వస్తుంది అని చెప్పి తను ఒక ఆలోచనలో ఉన్నాడు. మరి లాజర్కి, భేదవాడైనటువంటి లాజర్కి ఆయన మైండ్లో ఏముందో తెలుసా? నేను చచ్చిపోతే ఎవడో రాడు, దిక్కులేనోని, తిండి పెడతానికి ఎవరు రావట్లేదు, కష్టాల్లో ఉంటే ఆదుకోవటానికి ఎవరు రావట్లేదు, ఉండటానికి ఇల్లు లేదు, స్థలము లేదు, ఏమీ లేదు. ఇలా ఏమి లేని టైంలో ఎవరు వస్తారు? ఎవరో రారని చెప్పి డిసైడ్ అయిపోయారు. కానీ లాజర్ ఏంటో తెలుసా? ఆయనకు ఒకటి తెలుసు, ఆయన ఎప్పుడు తిరిగేది ఎవరితో? ప్రలాపించుచున్న వారితో తిరిగాడు. ఆ ప్రలాపించుచున్న వారితో తిరిగి తన డెత్ గొప్పగా ఉండాలని చెప్పి ప్లాన్ చేశాడు. చచ్చిపోయిన తర్వాత భూలోకంలో ఖచ్చితంగా రాదు, డెత్ వెహికల్ రాదు, మృత్యు శకటం రాదు. కానీ తనకు ఒక సీక్రెట్ తెలుసు. ఏంటా సీక్రెటో తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత ఇక్కడ డెత్ వెహికల్ రాదు, కానీ ఇదిగో ఒక డెత్ వెహికల్ వస్తుంది. ఏంటా డెత్ వెహికల్? సెన్సేషన్ మాటను బైబిల్ నుంచి చదువుతాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. హ్యాట్స్ ఆఫ్ లాజరు, వాట్ ఏ ప్లాన్. ప్రలాపించుచున్న వారి చుట్టూ తిరిగి మహా గొప్ప దైవ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్నావు. అందుకే నీకు అర్థమైంది. లాజరు, హ్యాట్స్ ఆఫ్ నీకు. చచ్చిపోయిన తర్వాత భూలోకంలో ఏ వెహికల్ రాకపోయినప్పటికీ చచ్చిపోయిన తర్వాత భూలోకం నుండి ఆ లోకానికి తీసుకెళ్లడం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి డెత్ వెహికల్, ఒక పెద్ద ఎస్కార్ట్. ఆ ఎస్కార్ట్ ఎవరున్నారు? దేవదూతలు. ఈ దేవదూతలు వచ్చి లాజరును తీసుకుని క్షేమంగా ఒక వాహనంలో పెద్ద ఎస్కార్ట్ ఇచ్చి ఘనంగా తీసుకెళ్తున్నారు. లాజరు చచ్చిపోతే భూమి మీద పూలు జల్లేవాళ్ళు లేరు, లాజరు చచ్చిపోతే భూమి మీద డప్పులు కొట్టేవాళ్ళు లేరు, లాజరు చచ్చిపోతే ఇంటి దగ్గర నుంచి సమాధి దాకా గొప్పగా తీసుకెళ్ళే ఎవరు లేరు. లాజరు చచ్చిపోతే 100 మంది 1000 మంది వచ్చి హడావుడిగా జరిగేది ఏమీ లేదు. లాజరు చచ్చిపోతే ఇది లాజర్కి ఇష్టం కదా, ఈ డ్రెస్ ఇష్టం కదా, ఈ సోప్ ఇష్టం కదా, ఈ పాండ్స్ పౌడర్ ఇష్టం కదా అని చెప్పి అవన్నీ పూసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోయినా కన్ను మూసిన మరుక్షణంలో ఆ డెడ్ బాడీ అక్కడ ఉండిపోయింది. అక్కడ నుంచి తను బయలుదేరి వెళ్తుండగా ఎవరు వచ్చారో తెలుసా? దేవదూతలు వచ్చారు. ఇది డెత్ వెహికల్ అండి, ఇది మృత్యు శకటం. వచ్చిన తర్వాత వాళ్ళు మోసుకెళ్తున్నారు, పల్లకిలో మోసుకెళ్తున్నారు. కమాన్ లాజర్, దా నీకోసం వెయిటింగ్. దేవుడే పంపించి నిన్ను క్షేమంగా జాగ్రత్తగా తీసుకురాము. 100 మంది 1000 మంది 1,00,000 మంది కోట్ల మంది నీ కొరకు వెయిటింగ్.
వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సమక్షంలో రా, వాళ్ళ సమక్షంలో రా. భూమి మీద రాజకీయ నాయకుడు చచ్చిపోతే డప్పులు కొట్టుకుంటూ వేల మందితో ఊరేగింపులు చేస్తున్నారే. ఈ ఊరేగింపుల దగ్గర ఆగిపోయినటువంటి జనానికి కనువిప్పు కలిగించే మాటను బైబిల్ నుంచి చదువుతాం. లూకాసు వార్త 16 అధ్యాయం 22, 23 వచనాలు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ఇదేంటి విచిత్రం? ధనవంతుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు సమాధి చేసేసాడు. ధనవంతుని సమాధి చేయడానికి ఎవరు వచ్చారు? ధనవంతుడి దగ్గర డబ్బు విపరీతం. వెంటనే అందరం బందోబస్తుగా జనం వచ్చేసారు. బంధువులు, మిత్రులు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ దిగారు. దిగిన తర్వాత గ్రామస్తులందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చేసారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, తన సంపదను అనుభవించిన వాళ్ళందరూ వచ్చారు. ఊరంతా వచ్చింది, ఊరంతా కదిలొచ్చింది. ధనవంతుడండి, బాగా బతికాడండి, గొప్పోడండి అని చెప్పి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. తనకిష్టమైనవన్నీ తీసుకురండి. ఓదా రంగు బట్టలు అంటే ఈయనకి ఇష్టం, ధరించండి. అత్యంత ఖరీదైనటువంటి డ్రెస్ ఓదా రంగు బట్టలు. ఈ ఓదా రంగు బట్టలు ధరించండి. ధరిస్తా ఉన్నా. చచ్చిపోయిన ధనవంతుడి శవానికి కంపు కొడుతున్నటువంటి ఆ శవానికి కంపు రాకుండా సెంటులు కొట్టి, కంపు రాకుండా పౌడర్లు కొట్టి, సబ్బుతో కడిగి ఐస్ ఫ్రీజర్లో పెట్టి చివరికి ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కించండి. ఫోన్ చేశారా? మృత్యు శకటానికి ఫోన్ చేశారా? భూమి మీద కనబెడుతున్నటువంటి అక్కడ రోడ్ల మీద పెట్టారా? ఆ మృత్యు శకటానికి ఫోన్ చేశారా? చేసాం. వస్తుంది. డెకరేట్ చేయండి, అద్భుతంగా డెకరేట్ చేయండి. మొత్తం ఏసీయే, పైనుంచి కింద దాకంతా ఏసీయే. గొప్పగా డెకరేట్ చేయండి. పూలను ఆర్డర్ చేయండి. మార్కెట్లో ఉన్న పూలన్నీ ఇక్కడే ఉండాలి. రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు రోడ్డంతా పూలే. రోడ్డు కనపడకూడదు, ఆ మట్టి కనపడకూడదు, ఓన్లీ పూలే కనపడాలి. ఇంత గొప్ప ప్లాన్ చేసి ధనవంతుడిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళందరూ అనుకున్నారు, చావు అంటే ఎలా ఉండాలి, చచ్చిపోతే ఎలా ఉండాలి, చచ్చిపోతే ఇలాంటి ఘనమైనటువంటి మర్యాదలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటే ధనవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒరే పిచ్చోడా, ఒరే ఫోల్, ఒరే వెర్రోడా, నువ్వు చచ్చిన శవానికి జరుగుతుంది చూస్తున్నావు. ఇక్కడ చచ్చిపోతే దిక్కు లేదు నాకు. లాజరు చచ్చిపోతే దేవదూతలు చేరి తీసుకెళ్తాను. నేను చచ్చిపోతే డైరెక్ట్గా ఎవరో లేరు, డైరెక్ట్గా పాతాళంలోనే బాధపడుతున్నా. ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నా. అక్కడ బాడీని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు, ఫ్రీజర్లో పెట్టు, చల్లగా పెట్టు, బాడీ కూలింగ్ ఉండాలని చెప్పావు. ఆడు ఊరేగిస్తున్నావు. ఏడ చూస్తా ఉంటే ఊరేగింపులు లేవు. ఏడ చూస్తా ఉంటే అరుపులు కేకలు. ఎక్కడ చూస్తా ఉంటే ఏడుపు. ఎక్కడ చూస్తా ఉంటే దాహం వేసి అల్లాడిపోతున్నాను. ఎక్కడ చూస్తే ఎండ వేడి, ఎక్కడ చూస్తే మంట అగ్నిలో కాలిపోతున్నాను. మరి అక్కడ ఏసీ బాక్స్లో పెట్టేవి, ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నావా? శ్మశానానికి తీసుకెళ్తున్నావా? ఆ పూలు ఎందుకు? ఎందుకు ఆ పూలు? ఎందుకు ఆ డప్పులు? ఇక్కడ వాసిపోతుంది నాకు. ఇది మృత్యు శకటం అంటే, ఇది డెత్ వెహికల్ అంటే. కన్ను మూసిన తర్వాత భూలోకంలో వస్తున్న వాహనం కాదు నేను చెబుతుంది. కన్ను మూసిన తర్వాత భూలోకంలో హంస బొమ్మతో ఉండి డెకరేట్ చేసి వస్తాయి వాహనాలు, అవి కాదు. ఏసీ బాక్స్లో వచ్చి ఏసీలో నేను తీసుకెళ్ళి అది కాదు. కన్ను మూసిన తర్వాత పరలోకము నుండి దేవుడే దేవదూతలు పంపించాడు లాజరు కోసం. ఈ వెహికల్ గురించి నేను చెప్పాను. దేవదూతలు పంపించి క్షేమంగా తీసుకురండి, లాజరు వచ్చాడా రాలేదా, తనను క్షేమంగా తీసుకురని చెప్పి ఒక వెహికల్ పంపిస్తున్నాడే, ఇది డెత్ వెహికల్ అంటే. ఇది మృత్యు శకటం. ఎలాంటి మృత్యు శకటం సంపాదించుకోవటం కోసం లాజరు ఏం చేశాడో తెలుసా? భూమి మీద బ్రతికున్నన్ని రోజులు దేవుని కొరకు కష్టపడ్డాడు. పోతే పోని, ఉంటే ఉండని, లేకపోని యథార్థంగా బ్రతకాలని కోరుకున్నాడు. నీతిగా జీవించాలని కోరుకున్నాడు. దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నాడు. ఏది ఉన్నా లేకపోయినా నీతిమంతుడిగా బ్రతికాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొనబడుటకు తను వెళ్ళాడనంటే ఎంత గొప్ప బ్రతికాడు. తిండి లేకపోయినా దేవుడి కొరకు బ్రతికాడు. ఆరోగ్యం లేకపోయినా దేవుడి కొరకు బ్రతికాడు. కుక్కలు వచ్చి తన కాళ్లను, తన కురుపులను నాకుతూ ఉంటే దానిని కూడా భరించాడు, సహించాడు. తిండి లేక ఆకటి తలమట్టిస్తున్నా కానీ నా దగ్గర అది లేదే ఇది లేదే అని చెప్పి భక్తిని ఏమన్నా ఆపాడా? లేదే.
మంచి భక్తి చేయాలనుకున్నాడు. ఉన్నా మంచి భక్తి చేయాలి, లేకపోయినా మంచి భక్తి చేయాలి, తినినా మంచి భక్తి చేయాలి, తినకపోయినా మంచి భక్తి చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరలోకానికి చేరాలన్న కోరికతో ఆ డెత్ వెహికల్ మీద తను మనసు పెట్టాడు. కాబట్టే కన్ను మూసిన మరుక్షణంలోనే దేవదూతలు వచ్చి వాళ్ళు ఎత్తుకుని క్షేమంగా తీసుకెళ్ళారు. మరి ధనవంతుడు పార్టీల చుట్టూ తిరిగి, వినోదాల చుట్టూ తిరిగి, విందుల చుట్టూ తిరిగి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు మనసు పెట్టాల్సిన దాని మీద కాదు, ప్రలాపించుచున్న వారి మీద మనసు పెట్టు, వాళ్ళ గురించి ఆలోచించే, ఏదో ఒకరు నువ్వు చచ్చిపోతావని చెప్పి దేవుడు చెప్పాడే, దాని మీద మనసు పెట్టలేకపోయేసరికి కన్ను మూసిన తర్వాత భూలోకంలో జరిగే దీని మీదే ఆయన ఫోకస్ చేశాడు. కానీ కన్ను మూసిన తర్వాత ఆ దేవదూతలు వస్తున్నారా రావట్లేదనే ఆలోచన తనకు వచ్చిందా? జీవితంలో ఎప్పుడూ రాలేదు. మరి నీకు ఎప్పుడన్నా వచ్చింది ఈ ప్రసంగం వింటున్నా? నీకు ఎప్పుడు రాలేదు. అందుకే ఈరోజు నీకు అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉన్నాను. కన్ను మూసిన తర్వాత దేవదూతలు వచ్చారా? నువ్వు లక్కీ. కన్ను మూసిన తర్వాత ఎవరు రాలేదా? నీ అడ్రస్ గల్లంత్. ఎక్కడికి వెళ్తున్నావు? అగ్ని జ్వాలలలో యాతన పడటానికి నువ్వు వెళతావు. అగ్ని జ్వాలలో సదాకాలం కలకాలం ఏడుపు పళ్ళు కొరుకుట, అయ్యో 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 అంటూ ఏడుస్తూ రోధిస్తూ బాధపడుతూ ఉండే నిత్యాగ్నిలోకి నువ్వు వెళ్తావనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చనిపోయిన తర్వాత దేవుడు పంపిస్తున్నాడే మృత్యు శకటం, ఆ శకటం కొరకు నువ్వు ఆలోచించే. భూలోకంలో ఉందే అది ధనవంతుడు డబ్బులు పెడితే అదే వస్తుంది. ఒక 1000 రూపాయలు తగిలేస్తే ఆవాహనం వస్తుంది. కానీ ఆవాహనం ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్ళే ఆ మృత్యు శకటం రావాలంటే 1000 రూపాయలు పెడితే వచ్చేది కాదు, 100 రూపాయలు పెడితే వచ్చేది కాదు, 1,00,000 రూపాయలు పెడితే వచ్చేది కాదు, 1,00,00,000 రూపాయలు పెడితే వచ్చేది కాదు, అసలు డబ్బులతో వచ్చేదే కాదు. అది దేవుని కొరకు నువ్వు జీవించే జీవితం వస్తుంది. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డావా? అప్పుడు వస్తుంది. నీ పాపాలని ఒప్పుకుని దేవుని దగ్గరికి వచ్చావా? అప్పుడు వస్తుంది. ఇక నేను తప్పు చేయనని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చావు? అప్పుడు వస్తుంది. నీ జీవితాన్ని మార్చుకుని దేవుని కొరకు నువ్వు జీవిస్తావా? అప్పుడు వస్తుంది. పరలోకానికి చేరాలన్న కోరికతో దేవుని కొరకు జీవిస్తే అప్పుడు వస్తుంది. ఏం చేసావు నువ్వు దేవుడి కోసం? ఎలాంటి పనులు చేసావు దేవుడి కోసం? అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, ఎలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. మరణము నీ కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు బ్రతికున్న నీవు మనసున పెట్టుకోవాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, దేవుని కొరకు బ్రతకండి, పరలోకానికి చేరండి. ఎప్పుడు నీ మరణమో నీకు తెలియదు. అక్కడ ఒక వాహనం వెయిటింగ్ నీ కోసం. భూలోకంలో ధనవంతులు ఎక్కే ఆ హంసవాహనం ఎక్కుతావా? లేదా కన్ను మూసిన తర్వాత దేవుడు పంపించి దేవదూతల సమూహంతో ఆ వాహనం ఎక్కుతావా? నువ్వే నిర్ణయించుకో. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. చెప్పబడిన మాటలను దీవించండి, ఆశీర్వదించండి. వాహనం ఎక్కాలి ప్రభా. ప్రతివాళ్ళు బ్రతుకున్న ప్రతివాళ్ళు చచ్చిపోవాలి. నేడా రేపన్నటువంటి పరిస్థితుల్లో ఈ బిడ్డలను హెచ్చరించాం ప్రభా. బ్రతుకున్న రోజుల్లోనే వాళ్ళ మరణాన్ని ప్లాన్ చేసుకున్నట్లుగా ఈ సహాయాన్ని దయచేసి మృత్యు శకటం పరలోకానికి చేరే ఆ శకటాన్ని ఎక్కే బిడ్డలుగా తీర్చిదిద్దను. యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, సేవలో సహకరించండి. అలాగే మీ ప్రాంతాల్లో మీటింగులు పెట్టాలనుకుంటే కింది కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ను సంప్రదించండి. మరి అనేకమైనటువంటి పుస్తకాలు రాయటం ప్రారంభించాం. ఖర్చుతో కూడుకున్నటువంటి పుస్తకాలకు మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, అలాగే బైబిల్ గొప్పతనాన్ని తెలియజేసే ఆర్కియాలజికల్ వర్తమానాలను అందిస్తూ ఉన్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.